కేతిరెడ్డి కొన్ని లక్షల వ్యూస్. ధర్మవరంలో బహుశా ఆయన ప్రతి ఓటర్ని కలిసి ఉండొచ్చు టౌన్లో కూడా. నియోజకవర్గంలో ఇతలైన 100 గ్రామాలు. మీరు విన్నింగ్ మార్జిన్ చూడండి, చాలా తక్కువ మార్జిన్, 6,000. 6,000తో ఓడిపోయాడు. సత్యకుమార్ మీద 6,000తో ఓడిపోయాడు. నేను సత్యకుమార్ 6,000తో గెలిచినట్టుండు. సో నేనేమంటున్నా అంటే సబ్జెక్ట్ కరెక్షన్. నువ్వెంత పనితనం, మరి కేసీఆర్ ఎట్లయింది? కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీ, లెజెండరీ పర్సనాలిటీ కామారెడ్డి ఎట్లా ఓడిపోయాడు? మరి ఎంత మెజార్టీ రావాలి గజ్వేల్లో? మరి అర్బన్ అంతానేమో ఆయన ప్రోగా ఓటేసారు, డెవలప్మెంట్, విజిబుల్ డెవలప్మెంట్ చూసి. మరి రూరల్లో ఇచ్చినన్ని పథకాలు కేసీఆర్ ఎవరికైనా ఇచ్చిండా? రైతులకు, మిగతా రకరకాల అన్ని సెగ్మెంట్స్ కనెక్ట్ అయ్యే విధంగా పథకాలు ఇచ్చిండు. మరి అన్ని పథకాలు ఇచ్చినాక ఎందుకు ఓడగొట్టిండ్రు? దిస్ ఈజ్ నథింగ్ బట్, అగైన్ నేను చెప్తున్నా, LHS ఈజ్ ఈక్వల్ టు RHS, మ్యాథమెటిక్స్. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎవర్ గోస్ రాంగ్. నువ్వు ద వే యూ హ్యాండిల్ ద పబ్లిక్ పర్సెప్షన్, ద వే యూ హ్యాండిల్ ద పబ్లిక్, దే విల్ రియాక్ట్. ఎక్కడైతే యాటిట్యూడ్ ప్రాబ్లం వస్తుందో అక్కడ పబ్లిక్ డెఫినెట్గా దెబ్బేస్తారు. అంటే ఇక్కడ బాగా సర్వీస్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఇదే అంటున్నాను నేను, ధర్మవరంలో కేతిరెడ్డి యాటిట్యూడే ఉంది. ఆయన 10 మంది గుంపు నడిచిపోతూ ఉంటారు, ఇమీడియట్గా సమస్య సాల్వ్ అవుతుంది. నల్ల కరెంట్ ఉందా, నీళ్ళ, రేషన్ కార్డా, ఇళ్ళ, ఏముంటుంది మాట్లాడతారు ఆయన. స్కూల్ అడ్మిషన్ ఇమీడియట్గా, పర్సనల్ కేసు అయినా సరే మాట్లాడొచ్చిండు కదా ఆయన. అంటే పబ్లిక్ ఆయన కనీసం 1,00,000 మెజార్టీ ఉండాలి నాకు ఆ లెక్కన. ఎగ్జాక్ట్లీ ఉండాలి. అందరూ అనుకున్నారు కూడా, ఆయన కూడా అనుకున్నాడు 50,000 మెజార్టీ వస్తుంది అనుకున్నాడు మినిమం. మనం తెలంగాణలో ఉన్నోళ్ళమే, అరే ఇట్లా మన ఎమ్మెల్యే ఇట్లా తిరిగితే బాగుండే కదా అని చాలామంది మన వాళ్ళు కూడా అనుకున్నారు, తిరిగితే బాగుంటుందేమని. అట్లాంటి వాళ్ళు మరి రేపు అంటే అక్కడ పబ్లిక్, మీరు తిరిగి వచ్చింది కదా, ఆయన మీద పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి? పబ్లిక్ ఒపీనియన్ పాజిటివ్గానే ఉంది. మీకు నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తే, ఇన్స్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను తెలంగాణ ఎలక్షన్ అవుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే క్రమంలో నేను పర్సనల్గా మా క్వాలిటీ కంట్రోల్ టీం మా ఫీల్డ్ టీం పనిచేస్తుంది, QC టీం పనిచేస్తుంటుంది. మళ్ళీ పైగా నేను కూడా జస్ట్ సిస్టమ్ మీద, ఆ క్లస్టర్ మీద కమాండ్ కోసం నేను వెళ్తుంటా. నేను ఒక స్ట్రెచ్లో ఒకరోజు, నాకు తెలిసి మీరు మాట్లాడాను అనుకుంటా, నేను వెళ్తున్నా ఎక్కడ, మహబూబాద్ వెళ్తున్నా. మహబూబాద్ వెళ్ళే క్రమంలో ప్రతి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ టచ్ చేసిన. రోడ్ ఎంబడే తెలిసిపోతుంది ఎవరికి ఓటేస్తారు ఈసారి. పైన మాత్రం ఆయన్నే వస్తాడు, కింద మాత్రం వీడు రాడు, మావాడు రాడు. ఎందుకు రాడు అంటే ఈసారి ఎట్లా ఇంటికి పంపేయాలి. కానీ కేసీఆర్ ఎన్ని జిమ్మికులు అని చేసి మళ్ళీ సీఎం ఆయన్నే అవుతారు, కింద మాత్రం వినరాడు. ఇది బాగా వచ్చి అందరూ పాలు పోసే బదులు నీళ్ళు పోసారు, అయిపోయింది. లాస్ట్ 2018 ఎలక్షన్ అప్పుడు విషయం కూడా చెప్తాను మీకు. మళ్ళీ ఇదే నేరేటివ్ మీరు బాగా మనం డీకోడ్ చేయాల్సింది. మనం కేసీఆర్ గెలుస్తాడనే 2018లో అడిగితే, ఆ టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ రావడం వల్ల వచ్చిన తెలంగాణ ఎన్నికోతుంది అనుకొని భయపడి, మొన్ననే వచ్చింది తెలంగాణ గుంజుకుపోతారంట అని కేసీఆర్ మీద అంత వ్యతిరేకత లేదు, ప్రో ఇన్కంబెన్సీ ఉంది ఆ రోజు. కేసీఆర్ గెలుస్తాడని అంటే కేసీఆర్ గెలుస్తాడు కానీ పాపం మెజార్టీ రాదే అంటాం. అంటే నేను వేస్తా ఓటు, 10 మందిలో 9 మంది ఇదే మాట చెప్పేది, నేను వేస్తా ఓటు, వాళ్ళు వేస్తారో లేదో. ఫలితంగా ఏమొచ్చింది? 88 సీట్లు ఇచ్చిండ్రు. ఎంత పర్సెంటేజ్? మోర్ దెన్ 47% ఆన్ అండ్ యావరేజ్. అంటే నీకు ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ అనే సబ్జెక్ట్ని మనం మ్యాథమెటికల్గా చూస్తే ఎక్కడ ఈల్డ్ ఎక్కువ కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఈజీగా అంచనా వేయచ్చు. నేను తెలంగాణలో జరిగిన 18లో జరిగిన పరిణామం ఆంధ్రాలో నేను మొన్న చూసిన. సో నంబర్ని ఈజీగా అసెస్ చేయొచ్చు అప్పుడు. కానీ ఫ్రిక్షనల్ ఫైట్ ఎప్పుడైతే ఉంటుందో, 1% మీద ఫైట్ ఎక్కడైతే ఉంటుందో, ఆ 1% ఫైట్ని అసెస్ చేయడం చాలా కష్టం. ఫలితంగా ఈ చాలా సంస్థలు లాస్ట్ రోజు ఎగ్జిట్ పోల్లో మిస్ఫైర్ అయిపోయింది. అంటే ఇక్కడ అంటే పబ్లిక్ ఇప్పుడు మీరు సర్వే చేసినప్పుడేమో చెప్పేసిన వాళ్ళు ఏందనేది, ఈ ఎగ్జిట్ పోల్లోకి ఎందుకు దొరకలేదు, ఎందుకు చెప్పలేదు వీళ్ళని. చాలామంది ఎగ్జిట్ పోల్ చేయరు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది ఏంటంటే, సీక్రెట్ ఇది. ఎగ్జిట్ పోల్ చాలామంది చేయడం సాధ్యం కాదు. ఎగ్జిట్ పోల్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంత ఖర్చు రాజకీయ పార్టీలు ఇవ్వవు, క్యాండిడేట్లు ఇవ్వరు. క్యాండిడేట్ ఆన్ అండ్ యావరేజ్ అన్ని సర్వీసెస్ తీసుకుని ఒక హ్యూజ్ ప్యాకేజ్కి మనకు మొదటి నుంచే మనం పనిచేస్తే మనకు కమాండ్ ఉంటుంది. కాబట్టి డే 1 నుంచి మేము చేస్తుంటాం రెగ్యులర్గా. సపోజ్ మేము ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే 40 రోజుల ప్రాజెక్ట్ అంటే ఒక 35 రోజులకు ఫిక్స్ చేసుకొని 35 రోజుల నుంచి రెగ్యులర్గా ట్రాకింగ్ నడుస్తుంటుంది. నీకు అర్థమైపోతుంది, మనకు వాతావరణంలో వచ్చే మార్పులాగానే అర్థమైపోతుంటుంది పబ్లిక్ సైక్. నేను మెదక్ పనిచేసిన మొన్న పార్లమెంటు, నేను చెప్పిన వాళ్ళు బీజేపీ గెలుస్తుంది 40,000 నుంచి 60,000 మధ్యలో గెలుస్తుందని నాకు ఆ లెక్క వచ్చింది, అంచనా వచ్చింది. బికాజ్ ఎగ్జిట్ పోల్ కూడా చేసినాం కాబట్టి. అంతవరకు చేసిన డేటా ప్లస్ ఎగ్జిట్ పోల్ రోజు జనం ఇచ్చే మ్యాండేటు, ఈ రెండుటి మనం కొరిలేట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. బై అండ్ లార్జ్ నీకు గ్రాఫ్ కనబడుతుంటుంది. ఎట్లా ఈ బీజేపీ ఇట్లుంటుంది, టీఆర్ఎస్ ఇట్లా, కాంగ్రెస్ ఇట్లుంటుంది, టీఆర్ఎస్ ఇట్లా కిందికి ఉంటుంది. అదే ట్రెండ్ మళ్ళీ ఎగ్జిట్ పోల్లో రివీల్ అయింది. కాబట్టి నేను ఎన్ష్యూర్ చేయగలిగినాను. అట్లా
అన్ని కాన్స్టిట్యున్సీలలో అన్ని సంస్థలు చేయడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ కొన్ని సంస్థలకు ర్యాండమ్గా మనం పికప్ చేసుకొని ఆ డేటాని అనాలిసిస్ చేసి ఇగో వీళ్ళు గెలుస్తారని చెప్పేసి ఆ ఎపిసోడ్ని నడిపిస్తారు. ఆ ఎపిసోడ్ సేలబుల్ ఎపిసోడ్ వాళ్ళకి, మీడియా సంస్థలకు కానీ కొన్ని ఇంకా వగైరా సంస్థలకు కానీ అది సేలబుల్ ఎపిసోడ్. ఆ సేలబుల్ ఎపిసోడ్ కారణంగా మార్కెట్ అంతా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ప్రజలు కూడా ఆ 4 రోజులు ఒక అవునా ఉండొచ్చు కావచ్చు అనే ఆలోచనలు ఉంటారు. మీరు చూడండి, ఒక్క సంవత్సరం బీజేపీకి 300 లోపు మార్క్ ఇచ్చిందా? నేను ప్రిడిక్ట్ చేయగలిగిన ఈసారి బీజేపీ ఒరిజినల్ ఓన్ ఫిగర్ షుడ్ బి లెస్ దెన్ 250 అని. లెస్ దెన్ 250 ఉంటుందని నేను ఆల్రెడీ వేసిన. కానీ ఇండియా టుడే కూడా ఈసారి ఇండియా టుడే పప్పులో కాలేసింది. కర్ణాటకలో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా కలిసి పనిచేసారు. అక్కడ ఫుల్ డేటా మీద కంట్రోల్ ఉంది కాబట్టి 135 సీట్స్ వస్తాయని కాంగ్రెస్కి చెప్పినారు. మేము కర్ణాటకలో మాది ఇది తప్పటడుగు పడింది, మిస్టేక్ అయిందా? మాది మిస్టేక్ అయింది. మేము ఎగ్జిట్ పోల్ చేసినాం కానీ 1% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తోటి 60 సీట్లు పోయినాయి. 60 సీట్లు రివర్స్ అయిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది. ప్రారంభంలో ఫస్ట్ ప్రీ పోల్ చేయకముందు కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని నాకు తెలుసు ఫర్మ్గా ఉంది. కానీ నరేంద్ర మోదీ వచ్చి బెంగళూరులో 2 days ర్యాలీస్ చేయడం వల్ల విపరీతమైన స్వింగ్ జనరేట్ అయింది. అది రూరల్కి పర్కులేట్ అయింది అనుకున్నాం. రూరల్ వచ్చిన రీకాలింగ్ని కూడా 1% అసెస్మెంట్ తోటి మేము తీసుకున్న డేటాలో 100% మేము ఎగ్జిట్ పోల్ చేయలేదు. ఆడ స్ట్రాటజిక్ లొకేషన్స్లో చేసినాము కానీ దెబ్బేసింది. సో లాస్ట్ టైం యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా సక్సెస్ అయిన ఇండియా టుడే సక్సెస్ అయింది కర్ణాటకలో. ఈసారి అదే సంస్థ ఈసారి దేశవ్యాప్తంగా ఫెయిల్ అయింది. ఈసారి ఫెయిల్ అయింది. రీజన్ వై? వాళ్ళ కంట్రోల్ లేదు, డేటా మీద కంట్రోల్ లేదు, డేటా లేదు వాళ్ళ దగ్గర. డేటా ఉంటే అట్లా చెప్పడానికి లేదు. అంటే మార్కెట్ని ఆయా సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు ఎక్కడెక్కడ రీకాలింగ్ ఉందో, పాజిటివ్ ట్రెండ్ ఎట్లా ఉందని చూసుకొని కంపైల్ చేసి ఒక ఫిగర్ కంక్లూజన్ ఖరాబ్ షో నడపడానికి డెవలప్ చేసిన కార్యక్రమం అది. ఆ షో నడపడం వల్ల చాలా మార్కెట్ హట్ అయింది.